సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచించారు. ఎస్బీఐ యోనో, కరెంటు బిల్లు, స్కీమ్స్ వంటి పేర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ను వాట్సాప్ గ్రూపుల్లో ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. అనుకోకుండా మోసపోతే వెంటనే 1930కు ఫిర్యాదు చేస్తేనే డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఏపీకే ఫైల్స్ తోటి అమాయకమైన ప్రజలను అయితే మోసం చేస్తున్నారు. ఇటు అమాయకమైన ప్రజలనే కాదు, రాజకీయ నేతల్ని కూడా ఈ సైబర్ నేరగాళ్ళు అయితే వదిలిపెట్టట్లేదు. ఏపీకే ఫైల్స్ ద్వారా వాట్సాప్ గ్రూపులలో పంపించడం, ఎస్బీఐ అప్గ్రేడ్ అని చెప్పేసి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలకి పాల్పడుతున్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసినా కానీ లేదా ఓపెన్ చేయకపోయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ఓపెన్ చేస్తే ఏ విధంగా వీళ్ళు మోసాల బారిన పడతారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అమాయకమైన ప్రజలనే కాకుండా రాజకీయ నేతల్ని కూడా ఈ సైబర్ నేరగాళ్ళు వదిలిపెట్టట్లేదు. అంటే ఏపీకే ఫైల్స్ వల్ల గ్రూపులలో పంపించడం, ఎస్బీఐ అని చెప్పేసి అప్గ్రేడ్ అని చెప్పి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఇలా మోసాలకి పాల్పడుతున్నారు. అసలు ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఏ విధంగా మోసపోతారు? ఇప్పుడు ఇంతకుముందు సైబర్ మోసాలు ఎలా జరిగేవి అంటే, ఎవరికని చెప్తే ఎవరన్నా మీకు కాల్ చేసి మేము బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఒక క్రెడిట్ కార్డ్ లోన్ కావాలన్నా, లేదా మీ యొక్క కేవైసీ ఎక్స్పైర్ అయిపోయింది, లేదా ఫలానా ఏదన్నా మీ బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నామని మీకు కాల్ చేసి వాళ్ళు మాట్లాడేవారు. దాంట్లో మీకు సంబంధించి ఏదైతే డీటెయిల్స్ అవి మీరు వెరిఫై చేయండి అని మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని, దాని తర్వాత వెరిఫికేషన్ కోసం మీకు ఒక ఓటీపీ పంపిస్తున్నాం స్వామి అని చెప్పి మీ దగ్గర ఓటీపీ తీసుకునే వాళ్ళు జరగదు. ఇప్పుడు మధ్యలో మనం కరోనా టైంలో చూసుంటే స్క్రీన్ షేరింగ్ యాప్స్ అని వచ్చాయి. దాంతో ఏంటంటే ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ స్క్రీన్లో ఏదైతే జరుగుతుందో అది ఆ ఫ్రాడ్స్టర్ నేరగాల్సిన ఎవరు ఉన్నారో వాళ్ళకి కనిపించేది. సో అది కూడా చాలా వరకు మేము అవేర్నెస్ చేసాము, చాలా యాప్స్లో మనం సెట్టింగ్స్ చేసాము. కాబట్టి అది కూడా అందరికి ఇప్పుడు చాలామంది తెలుసు. ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పాలంటే లేదు, చెప్పకూడదని ఇప్పుడు ప్రతి బ్యాంకు, ప్రతి ఒక్క మీడియా, ప్రతి ఒక్క పోలీస్ శాఖ వారు అందరూ దీనిపైన అవేర్నెస్ చేశారు. ఇప్పుడు రోజు రోజుకి వెళ్ళేదే టెక్నాలజీ మారిపోతుంది, అందరూ స్మార్ట్ అయిపోతున్నారు. ఈ నేరగాస్తులు కూడా ఇంకా స్మార్ట్ వేగా ఎలా మోసాలు చేయొచ్చు అనేది వీళ్ళు ముందుకు వస్తున్నారు. దాంట్లో ఇప్పుడు జరుగుతుంది ఈ ఏపీకే బేస్డ్ స్కామ్స్. సో ఇవి ఎట్లా అంటే మీకు ఏం లేదు, మీకు ఒక ఏదైతే వాళ్ళు స్కీమ్ తీస్తున్నారో, సపోజ్ ఇప్పుడు నేను మీకు క్రెడిట్ కార్డు మీద మోసం చేయాలనుకుంటున్నాను, క్రెడిట్ కార్డు పేరుతో ఏపీకే తీస్తారు. లేదంటే రివార్డ్స్, మీ కార్డు పైన రివార్డ్స్ ఉన్నాయి, అది మీరు రీఎంబర్స్ చేసుకోండి, రిడీమ్ చేసుకోండి అని వాళ్ళు తీయవచ్చు. లేదా కరెంటు బిల్లు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, లేదా ఆధార్ అప్డేటో, ఈ కేవైసీ అప్డేట్ ఎవరైతే మీరు నిన్న చూసారో అది, లేదా రకరకాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ వాళ్ళు పేరు మార్చేస్తారు. దాంట్లో పేరు మార్చి ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఏం లేదు, ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ కొన్ని కమాండ్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా అది కోడ్ రాస్తుంది. అది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఉన్నా దానికి యూట్యూబ్లో కూడా రకరకాల వీడియోస్ చాలామంది చేసేసారు. ఇప్పటికీ వాళ్ళు ఈ ఏపీకేస్ అనేది తయారు చేసుకుంటారు. ఇప్పుడు నేను మీకు 2 డెమోలు చూపిస్తాను. ఒక కొత్త ఫోన్లో ఆ ఏపీకే ఇన్స్టాల్ చేయడం ఎట్లా, పాత ఫోన్ ఉంటే ఎట్లా, ఎందుకు ఈ మోసాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అనేది మీరు చూస్తారు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఒక కొత్త ఫోన్లో. ఇది నేను వాట్సాప్లో ఎస్బీఐ రివార్డ్స్ అనే యాప్ మీరు కనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు అది వార్నింగ్ ఇస్తుంది, ఈ ఫైల్ అనేది కొంచెం హార్మ్ఫుల్ ఉండొచ్చని ఆల్రెడీ మీకు చూపిస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఈ మోసాలన్నింటిలో ఒక కామన్ మీరు చూస్తారు ఏంటంటే, వాళ్ళంతా మీకు గైడ్ చేసి ఉంటారు, ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని కామన్గా చేసి ఉంటారు. అదొక్కటే కామన్ పాయింట్ ఈ మోసాలలో. ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేస్తే మీరు చూడండి, యోనో ఎస్బీఐ లోగో సేమ్ టు సేమ్ డిట్టోట్లా కనిపిస్తుంది. మీకు ఇన్స్టాల్ అని కొట్టంగానే యాప్ నాట్ ఇన్స్టాల్ అని వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు, నా ఫోన్లో ఉన్న యాంటీవైరస్ వల్ల అది యాప్ అనేది అసలు ఇన్స్టాల్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేయాలనుకున్నా కూడా క్లోజ్ చేసి మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. ఇగో చూడండి, ఇది గూగుల్ ప్లే ప్రొటెక్ట్. ఆల్రెడీ మీ ఫోన్లో గూగుల్ తరపు నుంచి కూడా ఒక యాంటీవైరస్ ఉంటుంది, అది ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ యోనో ఎస్బీఐ ఇది ఒక హార్మ్ఫుల్ యాప్, ఇది ఒక ఫేక్ యాప్ అనేది ఆల్రెడీ మీకు చూపించేస్తుంది. ఇది మీరు మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అదే ఇప్పుడు పాతదైతే ఎలా ఉంటుంది చూద్దాం. అదే యాప్ మనం ఒక పాత ఫోన్లో చూద్దాము. ఇది చూడండి, ఇది నేను ఇన్స్టాల్ చేయడానికి పెడుతున్నాను. సేమ్ ఇంతకుముందు ఎట్లా వచ్చిందో అట్లానే యోనో ఎస్బీఐ కొంచెం వస్తుంది. ఇది వేరే ఫోన్ కాబట్టి కొంచెం మీకు ఫాంట్ అటు కనిపిస్తుంది. ఇన్స్టాల్ యాప్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఇది ఓపెన్ అని కొడితే చూడండి ఇట్లా కనిపిస్తుంది మీకు, ఇన్స్టాల్ అప్డేట్. మళ్ళీ ఏంది ఇప్పుడు చూడండి, ఇది ఒక VPN కనెక్షన్ రిక్వెస్ట్ అని మీకు కనిపిస్తుంది. అంటే
మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వేరే ఒక్క సోర్స్కి మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు VPN అనేది వాళ్ళు ఏదైతే వాళ్ళు పెట్టుకున్నది ఓకే మన ఫోన్ నుంచి ఇంటర్నెట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి అది బయటికి వెళ్తుంది. సో మన ఫోన్ యొక్క యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అప్డేటు ఇట్లాంటి మీరు ఏమైనా ఉన్నా కూడా ఇవి మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటిది ఒకేలా పొరపాటున వేసుకుంటే కూడా మీరు ఎక్కువ కంగారు పడాల్సింది ఏం లేదు. ఎట్లా దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. నేను సెట్టింగ్స్కి వెళ్ళాలి. మీ సెట్టింగ్స్లో యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకుని యోనో ఎస్బీఐ యాప్ మీకు ఇట్లా కనిపిస్తుంది. దానిపైన అన్ఇన్స్టాల్ అని కొడితే అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పినట్టు అది పాలు మజ్జిగలాగా సేమ్ లాగా ఉంటాయి. ఇట్లా చూసి చెప్పలేము. దానికి ఒక మంచి వెబ్సైట్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెబ్సైట్, ఎవరైనా దాన్ని వాడవచ్చు. దాని పేరు virustotal.com. నేను నా ల్యాప్టాప్లో మీకు అది చూపిస్తాను అది ఎట్లుంటుందో. మీరు ఇప్పుడు virustotal.comని కొంచెం ఓపెన్ చేస్తే అది మీకు ఇట్లా కనిపిస్తుంది. దానిలో మీకు 4 ఆప్షన్లు వస్తాయి. ఏదైనా మీకు ఒక ఫైల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్లో మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ అనేది ఏదైనా URL మీ దగ్గర వచ్చింది అనుకోండి, ఆ URL మీరు ఇక్కడ ఇచ్చి దాన్ని స్కాన్ చేసుకోవచ్చు దాన్ని. దీని తర్వాత ఏదైనా ఫైల్ గురించి మీకు వెతకాలనుకున్నా కూడా మీ దగ్గర ఏదైనా IP అడ్రస్ అయినా ఏదైనా ఫైల్ ఏదైనా టెక్స్ట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఇచ్చి దాని గురించి స్కాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా వైరస్ ఫైల్ ఉంటే ఎట్లుంటుందో ఇది నేను ఇప్పుడు ఒక వైరస్ ఫైల్ వేసి దీన్ని స్కాన్ చేస్తాను. సో దీంట్లో దాదాపు 70-80 యాంటీవైరసెస్ లింక్ ఉన్నాయి. సో దాంతో ఏమవుతుందంటే అవి స్కాన్ చేసి ఇదొక మాల్వేరా, ఇదొక జెన్యూన్ యాప్, దీనిలో ఏమన్నా హ్యాక్ అయ్యేటంటే విషయాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇది మీకు చూసి చెప్తుంది. రెడ్ కలర్ మీకు కనిపించేస్తుంది కదా, రెడ్ కలర్ కనిపించిందంటే మీకు అక్కడ ఏ సందేహం లేకుండా అదొక వైరస్ లాంటిది యాప్, అదొక వైరస్, అదొక మాల్వేర్ అనేది మీరు ఫిక్స్ అయిపోవాలి. దాన్ని ఆ యాప్ని ఇన్స్టాల్ చేయకూడదు. ఇంకా మీకు ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటే ఓకే. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏం జరగదు, కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ప్రాబ్లం. సో ఇట్లా మీకు గ్రీన్ కలర్లో మీకు చూస్తారు రకరకాల యాంటీవైరస్లు చెప్పేస్తుంది మీకు. అదే ఒకవేళ జెన్యూన్ యాప్ ఉంటే మీకు ఇక్కడ ఇది గ్రీన్ కలర్ ఇట్లా చూపిస్తుంది. సో గ్రీన్ కలర్లో 0/63 అన్డిటెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఇలా జెన్యూన్ ఉన్నవి అంటే ఈ యాంటీవైరస్లు వాటిని ఇంకా డిటెక్ట్ చేయట్లేదు. అట్లాంటి యాప్స్లలో ఇవి ఇట్లా మీకు కనిపిస్తుంది. ఓకే, అదొకటి. ఎక్కువగా ఎలాంటి APK ఫైల్స్ వీళ్ళు సైబర్ నేరగాలు పంపుతున్నారు మీరు గమనించినంత వరకు? వీళ్ళు ఈ బ్యాంక్ సంబంధించింది, తర్వాత కరెంట్ బిల్ సంబంధించింది, తర్వాత KYC సంబంధించింది, మరి ఈ ఆధార్ అప్డేట్, లోగోలు అన్నిటికీ లోగోలు పెట్టేస్తారు, ఆ పేరు రాసేస్తారు. కాబట్టి మీరు జస్ట్ చూస్తే చెప్పలేము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రాయడం కూడా పేర్లు SBI_rewards.apk, లేదంటే ఈ ఆధార్ అప్డేటు కిసాన్ యోజన, ప్రధానమంత్రి యోజన, CM యోజన, ఇట్లాంటి యోజన యాప్లు, ఇట్లాంటి రకరకాల వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి గారన్నా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారన్నా ఏదన్నా ఒక లాంచ్ చేశారంటే వెంటనే దాని పేరుతో ఇచ్చేస్తారు. ఆ పాత యాపే పేరు మార్చేస్తారు, ఫోటో మార్చేస్తారు, మీకు వేసేస్తారు. అంతే, వాళ్ళు చేసేది ఒక్కటే, అది పేరు ఫోటో మార్చేస్తే అది కొత్తది అయిపోతుంది. ఒకవేళ మనం ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా వాటికి జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. అది ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ అంటే ఏం చెప్తారు? అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఏం లేదు స్వామి, రెండే ఉన్నాయి. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోరు, ఐఫోన్ అయితే యాప్ స్టోర్ అనే మీ బ్లూ కలర్ లోగో, దీనిలో ఇంకా కొంచెం రెడ్ గ్రీన్ కలర్ లోగోలో ఉంటుంది. అది వాటిలో మరి డెవలపర్స్ ఆ యాప్స్ 2-3 పేరు కొట్టారు, 2-3 యాప్స్ వచ్చింది. దానిలో ఏ జెన్యూన్ కాదో మీకు తెలుసుకోవాలనుకోండి, ఆటోమేటిక్గా ప్లే స్టోర్ అయినా యాప్ స్టోర్ అయినా దానిలో ఫేక్ యాప్స్ ఉండడానికి పాసిబిలిటీయే లేదు. ఎందుకంటే దానిలో ఫేక్ యాప్ ఉంటే అది ఇప్పుడు ఏంది కేసు ఎవరి మీద అవుతుంది? ప్లే స్టోర్ మీద అవుతుంది, గూగుల్ మీద కేసు అవుతుంది. ఎందుకు మీరు అట్లాంటి యాప్లు పెట్టుకున్నారు మీ దగ్గర అని వాళ్ళ మీద కేసు అవుతుంది. కాబట్టి అట్లాంటి యాప్స్ అక్కడ దానిలో కూడా ఏంటంటే యాప్స్ వాళ్ళు కొంచెం దానిలో కూడా ఏ యాప్ మీరు డౌన్లోడ్ చేస్తారో కొంచెం చూడాలి. వాళ్ళు ఏ యాప్ అంటే ఆ పేరు కొట్టి మీరు SMS ఫార్వర్డర్ యాప్ అని ఉంటుంది, అదే డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఈ SMS అన్ని ఫార్వర్డ్ అయిపోతాయి. స్క్రీన్ షేరింగ్ యాప్ అని ఉంటుంది, క్విక్ సపోర్టు, టీమ్ వ్యూవరు, ఎనీడెస్క్, ఇలాంటి యాప్స్ ఉన్నాయి. అవి డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, మీ స్క్రీన్ ఎట్లయితే మీరు ఇప్పుడు చూసారో నా స్క్రీన్ కెమెరాలో, అలానే మీ స్క్రీన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఓటీపీలు ఏమొస్తాయి? స్క్రీన్ మీద వస్తాయి. కాబట్టి మీ ఓటీపీ వాళ్ళు ఎవరు చేసుకుంటారు. సో ఇట్లాంటి యాప్స్ ఏదన్నా కూడా మీరు వాడకూడదు. ఏ యాప్ వాడుతున్నారో దానిలో ఒకసారి ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది అది ఏ యాప్, దాని గురించి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే రూపేష్ గారు చెప్తున్న వివరాల ప్రకారం ఎలాంటి APK ఫైల్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా మోసపోవద్దని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా APK ఫైల్స్ పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని డిలీట్ చేస్తే మంచిదని చెప్పేసి అయితే ఆయన సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో కలిసి అనిల్ బిక్.